అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 70 వారాల కాలాన్ని 3 భాగాలుగా విభాగించారు. 7 వారాలు, 62 వారాలు, 1 వారంగా విభాగించారు. గత వీడియోలో మనం 7 వారాల కోసం చెప్పుకున్నాం, 62 వారాల కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు 1 వారం కోసం చెప్పుకుందాం. ఈ 1 వారం ఎప్పుడు జరుగుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుషులు ఏటు అవతల ఒడ్డును ఒకడును ఏటు యువతల ఒడ్డును ఒకడును నిలిచిరి. ఆ 2లో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడు ఏటు నీళ్ల పైన ఆడుచుండు వాడిని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగుదని అడుగగా, నారబట్టలు వేసుకుని ఏటు పైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టి పెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క జనములు కొట్టువేట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే 1 వారాన్ని సూచిస్తుంది. ఈ 1 వారంలో ఏమి జరుగుతుందంటే 2 మనుషులు ఏటి అవతల ఒకరు ఏటి యువతలు ఒకరు ఉన్నారు. ఈ 2 మనుషులు ఎవరంటే వీళ్ళే మోషే, ఏలియా. 7 ఏళ్ళ శ్రమల ప్రారంభం అవగానే మోషే, ఏలియా ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు చేసిన అన్యాయాల మూలంగా, అతిక్రమముల మూలంగా, దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా 7 ఏళ్ళ శ్రమల బారిన మీరు పడ్డారు కనుక ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడండి. మీరు 7 ఏళ్ళ శ్రమల నుంచి మీరు రక్షింపబడతారు, కాపాడబడతారు. లేని పక్షంలో ఆ 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఆ ఘటసర్పం, ఆ అపవాది సాతాను మీ మీదకి వచ్చి మిమ్మల్ని శ్రమల పాలు చేసి అనేక మందిని సంహరిస్తుంది. కనుక ఇప్పుడైనా సరే మీరు చేసిన అపరాధాలను బట్టి మారు మనసు పొందుకోమని ఈ 2 ప్రవక్తలు అంటే మోషే, ఏలియా ప్రవచించడం మొదలు పెడతారు. ఎలాగ ఎన్ని సంవత్సరాలు ప్రవచిస్తారంటే వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. ఇలాగ వీళ్ళు 3.5 సంవత్సరాలు ప్రవచింపగానే సముద్రం నుంచి రాబడినటువంటి ఆ క్రూరమగు వాళ్ళిద్దరిని కూడా సంహరిస్తుంది. వాళ్ళు 3 రోజులన్నర ఆ పట్టణంలో ఉండి దేవుడు ఆత్మ వాళ్ళ మీదకి రావడం మూలంగా వాళ్ళు మోకాలుని పరలోకానికి ఎత్తబడతారు. ఇలా పరలోకానికి ఎత్తబడిన తర్వాత అక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఇంకా 3.5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల మొదటి భాగంలో వాళ్ళు ఎత్తబడతారు. మిగిలిన అర్ధ భాగమైనటువంటి 3.5 సంవత్సరాల్లో జరిగే చరిత్ర అంతా కూడా అపవాది యెరూషలేములోకి వచ్చి అనుదిన బలిని నిలిపివేస్తుంది. అంటే రేపు కట్టబోతున్న 3వ మందిరాన్ని కూల్చి అనుదిన బలిని నిలిపివేస్తారు. ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 7 తలలు 10 కొమ్ములు అంటే 7 అగ్రరాజ్యాలు, 10 కొమ్ములు అంటే 10 అరబ్ దేశాలు కలిగినటువంటి రాజులు వచ్చి యెరూషలేములోకి శ్రమల పాలు చేసి ఆ యెరూషలేముని మొత్తం అంతా కూడా పాడు దెబ్బగా చేసేస్తారు ఈ 7 సంవత్సరాల్లోని. అదే ఈ 1 వారంలో జరిగే చరిత్ర అంతా కూడా ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం నుండి చివరి వరకు కూడా వివరంగా మనకి చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా అర్థమవుతుంది మనకి. అంటే దానియేలు గ్రంథం 70 వారాల నెరవేర్పులో 1 భాగం 7 వారాలు, 2వ భాగం 62 వారాలు, 3వ భాగం 1 వారం, ఇలాగ 3 భాగాలుగా వివరించినటువంటి ఆ కాలంలో జరిగే సంఘటనలన్నింటినీ కూడా దానియేలు గ్రంథం 10, 11, 12 వచనాల్లోనే ఈ మొత్తం 70 వారాల నెరవేర్పు అంతా కూడా వివరంగా మనకు చెప్పబడుతుంది. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.